వాళ్ళు మౌనంగా ఉండారే కానీ మన గురించి తెలుసుకుంటానే ఉండారు. అందుకే వాళ్ళకి మనం కార్తిక్ గాడి మీద దాడి చేస్తున్నామనే విషయం తెలిసినది కాదక్క. అజీబాబు చెప్పినట్టు కార్తీక ముంబై ముఠా వాళ్ళని చంపి పారిపోయి దీక్ష శవానికి తలకొరి పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళని డబ్బుతో కొని ఆ యశోధర కార్తీక్ని చంపనీకి ప్రయత్నించినదంట. ఆ సమయంలో మనల్ని చంపనీకి బయలుదేరిన మేనక మనుషులకి వాళ్ళు కంటపడినారు. కార్తీక్ని రక్షించి అప్పటి నుండి వాళ్ళు కార్తీక్తోనే ఉన్నారు. ఆ విషయం తెలియక మనం చాలా కేర్లెస్ గా ప్లాన్ చేశాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. వాణ్ణి ఆపడం కష్టం అత్త. వాణ్ణి ఆపాలంటే మన బలం సరిపోదు. మనం ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. వాడి ముందు మనం నిలవలేం, వాణ్ణి గెలవలేం. గెలవాలంటే మన బలం రెండింతలవ్వాలి. దానికి ఒక్కటే మార్గం, యశోధర. ఏంటి యశోధర? అవునరా, ఆ యశోధర సాయం తీసుకుంటే నువ్వన్నట్టు మన బలం రెండింతలవుతాది. దాని మొహం, అది మనకేం సహాయం చేస్తుందత్త? మర్చిపోయావా? మన శత్రువైన ఆ మేనకతో చేరి నీ మెడ మీదే కత్తిపెట్టి నిన్ను ఎదిరించి నిన్న వెన్నుపోటు పొడిచింది. దాన్ని నమ్ముకుంటే మనం ఇంకా డేంజర్లో పడతాం. అజయ్, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ రోజు అది నా నుండి తప్పించుకోవడానికి ఆ మాదిరి చేసినది. ఈరోజు నేనా కార్తిక్ గారి నుంచి తప్పించుకోవడానికి దాని సహాయం తీసుకోవాలనుకుంటున్నాను. ఎలా అత్త? అదే ఆ కార్తిక్ గారిని చంపలేకపోయింది. మనకు దాంతో ఉపయోగం ఏంటి? మనం కూడా చంపలేకపోయినాం కదరా. నిజానికి అదే మనకి ఫోన్ చేసుండేది. కానీ మనం ఆ కార్తీక్ మీద దాడి చేసినట్టు దానికి తెలీదు. తెలుసుంటే అది కూడా నా మాదిరే ఆలోచించేది. అవునక్క, అది కూడా ప్రాణభయంతో తలదాచుకుందని తెలిసింది. చూసినావా, అది కూడా మనలాంటి పరిస్థితిలోనే ఉండాలి. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలరా అజయ్. పైగా ఆ కార్తిక్ గాడుకున్న బలం బలహీనతలు అన్నీ ఆ యశోధర్కి బాగా తెలుసు. కానీ అది కూడా మనకు శత్రువే కదత్తా. మనకెందుకు సహాయం చేస్తుంది? ఖచ్చితంగా చేస్తాది. దానికి వేరే మార్గం లేదు. మనలాగే. దాంతో మనకు డేంజర్ అత్తా. పని పూర్తవగానే అది మనకే చెక్ పెడుతుంది. అంత అవకాశం దానికెందుకు ఇస్తాన్రా నేను? మనమే దాన్ని అంతం చేస్తాం. ఆ కార్తిక్ గాడి పీడ వదిలించుకోవడానికి మనం వాడబోయే ఆయుధాలే ఆ యశోధర, ఆ జలజ. వాళ్ళు మనల్ని ఏదో చెయ్యాలని ఆలోచిస్తా ఉంటారు. కానీ నేను ఏం చెయ్యాలనో ఆలోచించిన తర్వాతనే దాంతో కలుస్తాను. కంగారు పడమాకు, నీకే అర్థమవుతాది. మీరు పొండ్రా.
ఎప్పుడు ఏదో ప్లాన్ వేస్తూనే ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుందో ఏంటో. అదసలు మనకి సహాయపడతాదంటావా? తప్పకుండా చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా డేంజర్లోనే ఉంది. యశోదరా, అదే మనకి చేస్తా ఉండదురా. లిఫ్ట్ చేయత్తా. యశోదరా, చెప్పు, ఎట్టా ఉండవు? నువ్వెలా ఉన్నావు భద్రావతి? నేను బాగానే ఉండాను. నేను నీకే ఫోన్ కొడతా ఉండాను, కలవడం లేదు. నేను నీకే ఫోన్ చేస్తున్నాను, అందుకే ఎంగేజ్ వచ్చినట్టుంది. నీతో కొంచెం మాట్లాడాలి భద్రా. నాకు నీతోటి పని పడ్డది యశోదరా. ఏం పని భద్రావతి? ఫోన్లో చెప్పేది కాదు యశోదరా. మనం ఓ పాలి కలిసి మాట్లాడితే మంచిది అనిపిస్తా ఉండాది. తప్పకుండా తప్పకుండా కలుద్దాం భద్రావతి. నేను నిన్ను కలవాలనే ఫోన్ చేస్తున్నాను. సరే, అయితే రేపు మనం ఓ తాను కలుద్దాం. యాడా అన్నది నేను తర్వాత చెప్తాను. అలాగే భద్రావతి. ఏమైంది మమ్మీ? తనకు నాతో ఏదో పనుంది అంటోంది జలజ. నాకు తెలుసు యశోదరా, ఆ భద్రావతికి నీతో అవసరం ఉంటుందని. చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నాకు ఏదోలా ఉంది. ఒళ్ళు కంపరం పుడుతోంది. సారీ అండి, ఈ మధ్యన మిమ్మల్ని ఏకవచనంతో పిలవటం అలవాటైపోయి అట్ట టంగు స్లిప్ అయింది అంతే. రేయ్, ఇంకోసారి స్లిప్ అయితే ఆ తర్వాత స్లిప్ అవ్వడానికి అడ్డంగుండదు. కట్ చేసేస్తా. యాదవ్ బతుకుని యాదవ్ బతుకు. తాళి కట్టినా కూడాను తనులు తప్పట్లేదు. ఎస్ఐ గారు, నా పేరు రాహుల్ అండి. ఏసీపీ గారు రమ్మన్నారు. ఏసీబీ గారా? కానిస్టేబుల్ సార్, ఈయన ఏసీబీ గారి దగ్గర తీసుకెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్స్ అండి. రండి సార్. ఇతనే సార్ రాహుల్ గారు. ఓ, మిస్టర్ రాహుల్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్, నన్ను ఎందుకు రమ్మన్నారు? కంగారు పడకండి, జస్ట్ ఫార్మాలిటీస్. ఏంటా ఫార్మాలిటీస్ అని ఆలోచిస్తున్నారా? సింపుల్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. చూడండి రాహుల్, మీకు ఇబ్బంది కలిగించడం మా ఉద్దేశం కాదు. నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు, కానీ కేసు కొంచెం టిపికల్ అయింది. కార్తీక్ ఎక్కడున్నాడో మీకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పండి అని నేను అడగను, బట్ ఎక్కడున్నా అతను వచ్చి మాకు లొంగిపోమని చెప్పండి, లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం. అర్థం చేసుకోండి రాహుల్, ఎక్కువ రోజులు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను చంపింది ఒక పోలీస్ అఫీషియల్ని. షూటెడ్ సైట్ ఆర్డర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే కార్తీక్ లొంగిపోవాలి. తర్వాత అతను ఎలా శిక్ష నుంచి తప్పించుకోవాలో నేను చెప్తాను. అతనికి బెయిల్ వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను. కార్తీక్ లొంగిపోకముందే మా వాళ్ళు అతన్ని పట్టుకుంటే ఆ బెయిల్ కూడా రాదు. అతనికి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఐ నో హీజ్ ఎ నైస్ గాయ్. ఎక్కువగా ఆలోచించకండి రాహుల్, మీ ఫ్రెండ్ మంచి కోసమే చెప్తున్నాను.
అఫ్ కోర్స్ ఇతను ఎందుకింత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని మీకు డౌట్ రావచ్చు. కార్తీక్ కావాలని నేరం చేయలేదని మాకు అర్థమైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకొని కార్తీక్కి శిక్ష తగ్గించాలనేదే మా ప్రయత్నం. ప్లీజ్ మీరు మాకు అటు కార్తీక్కి హెల్ప్ చేస్తారనే నమ్మకంతో చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. యు మే గో నౌ. ఆలోచిస్తున్నారు? విషయానికి రండి. కార్తీకును చంపడానికి మీరు ట్రై చేశారు, ఈవిడ ట్రై చేసింది. ఇద్దరికీ వాతపడింది. ఆ కార్తీకు మీ ఇద్దరిని చంపడానికి టార్గెట్ చేశాడు. అతడి నుంచి తప్పించుకోవడానికి మీ ఇద్దరూ కలిసి బలగం పెంచుకోవడానికి ఇక్కడ మీట్ అయ్యారండి. ఆ తర్వాత మీ బలంతో కార్తీకును లేపేయడానికి ప్లాన్ చేశారు. ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే కదా? తిక్క తిక్కగా మాట్లాడినా ఈ తింగరుడు డైరెక్ట్ గా విషయానికి వచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలనేది ఆలోచించాలే సోదరా. ఏం చెయ్యాలి అనేది నేను చెప్తాను భద్రావతి. నాకు కావాల్సిందల్లా నీ సపోర్ట్. గతంలో మన మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆఫ్ కోర్స్ అందులో నా తప్పు కూడా ఉంది. ఇది తప్పుల గురించి మాట్లాడుకునే సమయం కాదు. బలహీనంగా ఉన్న మనం ఒక్కటై బలంగా ఉన్న మన శత్రువుని ఢీ కొట్టాలా. కొట్టే ప్రతి దెబ్బ నా యాల్ది ఆ కార్తీక్ గాడికి చావు దెబ్బ కావాలా. మన ఇద్దరి శత్రువు ఒకే పాలి అంతమైపోవాలా. ఆడి వల్లే మన మధ్య గొడవచ్చినది కాబట్టి ఆడి చావుతోనే మన మధ్యనున్న మనస్పర్ధలు తొలగిపోవాలా.
తర్వాత నీ దారి నీది, నా దారి నాది. దొందే నా మనసులో మాట చెప్పావు భద్రావతి. నాకు నువ్వు అండగా ఉంటావు అన్న మాట చాలు కార్తిక్ గడిని లేపేయడానికి. కాకపోతే వాణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. వాడు పోలీసులకు దొరికితే వాణ్ణి మనం ఏమీ చేయలేం. పోలీసుల కన్నా ముందే మనం వాణ్ణి ట్రేస్ చేయాలి. ఏదో ఒక ప్లాన్ వేసి వాణ్ణి లేపేయాలి. ఎలా అనేది నేను ఆలోచించి చెప్తాను. అట్నే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాణ్ణి సంపడంలో ఏ మాత్రం తేడా జరిగినా మనం వేసిన అస్త్రం మనల్ని మట్టు పెడతాది. ఫోన్లే తెలుసుకున్నారు. తెలుసు భద్రావతి, గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా పక్కాగా ప్లాన్ వేసి నీకు ఫోన్ చేస్తాను. ఇట్టా రెండు పుల్లు కలుసుకోవటం డిస్కవరీ ఛానల్లో తప్ప డైరెక్ట్ గా నేను ఎప్పుడు చూడలేదండి. కళ్ళారా ఇప్పుడే చూస్తున్నాను. సూపర్ అంటే సూపర్ అండి. ఏ మాట కామంటే చెప్పుకోవాలండి, మీకంటే భద్రావతి గారే పిసరంత ఎక్కువండి. మ్యాచింగ్ మ్యాచింగ్ అండి. ఇదేంటి ఎక్కడా కలిసి రాలేదు? గుట్టల్లో కదా, వాస్తు కలిసి వచ్చుండవు. సరే భద్రావతి, ఆ కార్తిక్ గడి చావును డిజైన్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అట్నే యశోదరా. రేయ్, బండ్లు తీయండ్రా. 4, 5, 6, 7. మమ్మీ, ఈ మెంటల్ గాడు చెప్పాడని మనం వెళ్ళి ఆ భద్రావతిని హెల్ప్ అడిగాం. కానీ దానివల్ల మనకి అసలేం లాభమో అర్థం కావడం లేదు. అర్థమైతే నువ్వు జలజం ఎందుకు అవుతావు? యశోదరవై రేయ్! నోటికి తాళం వేయకపోతే నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను. చిచి, అసలు నేను ఏం మాట్లాడినా వాల్యూ ఉంటలేదు ఇక్కడ. వాల్యూ లేని చోట ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు. నేను వెళ్ళిపోతున్నాను అంతే. అయినా ఎవరిటి వెళ్ళిపోతే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు? ఆ భద్రావతి తక్కువది కాదు మమ్మీ. మనల్ని యూజ్ చేసుకొని మనల్ని చంపే రకం. భయపడకు జలజ, మనం దానికన్నా ఒక్కడుగు ముందే ఆలోచిద్దాం. మన పని అవ్వగానే మన చేతికి మట్టి అంటకుండా దాన్ని ఫినిష్ చేద్దాం. అర్థం కాలేదా? కార్తిక్ గాడిని డైరెక్ట్ గా మనం ఏమీ చెయ్యలేము అని అర్థమైంది. వాణ్ణి ఏం చెయ్యాలన్నా పిక్చర్లో మనం లేకుండానే చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే చందు మనకి దొరకాలి. మనం బయటికెళితే డేంజర్ కాబట్టి చందుని పట్టుకోవడం కోసం ఆ భద్రావతి హెల్ప్ తీసుకుంటున్నాం. చందు దొరకగానే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ భద్రావతిని, ఆ అజయ్ గాడిని మనమే లేపేస్తాం. ఆ కేసుని కార్తిక్ గాడి మీదకి నెట్టేస్తాం. నిజానికి కార్తిక్ గాడు చంపింది మాఫియా వాళ్ళని కాబట్టి వాడికి శిక్ష తక్కువగానే పడుతుంది. దానికి తోడు భద్రా అజయ్ల హత్యల్ని కూడా వాడి మీదే మోపితే పాత కక్షల కారణంగానే వాళ్ళని చంపాడు అన్న ఆరోపణతో వాడికి లైఫ్ పడే ఛాన్స్ ఉంది. ఏం ప్లాన్ వేసావే? ఆ మాఫియా వాళ్ళ బదులు నిన్నేసి ఉండాల్సింది దరిద్రం పోయిండేది. అలా చేసావనుకో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇక చందు అంటావా? ఆ కార్తిక్ గడు లేకపోతే ఆ చందుని మనం ఇష్టం వచ్చినప్పుడు చంపేయచ్చు. ఎంతెంత ఉంది మీ కడుపుల్లో?
సూపర్ మమ్మీ. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనకి శత్రువులే ఉండరు. జరుగుతుంది జలజ, జరిగేలా చేస్తాను. అయినట్టే. అత్త అనవసరంగా యశోధర హెల్ప్ తీసుకుంటుంది. దాని గురించి తెలిసి కూడా మళ్ళీ దాంతో జతకట్టింది. ఆ యశోధర జిత్తుల మారి నక్క ఎప్పుడు ఎక్కడ ఎవరికి గోతులు తీస్తుందో తెలియదు. అసలే ఆ కార్తిక్ గాన్ని అనవసరంగా కెలికి ఇంత ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ యశోధరతో పెట్టుకొని ఇంకా పెద్ద తప్పు చేస్తుందనిపిస్తుంది. ఈ విషయం అంతకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏంద్రా, దేని గురించి ఆలోచిస్తాండావు? అర్థమైనది, ఆ యశోధర గురించే కదా? ఇదేంద్రా, మా అత్త పోయి మళ్ళా దానితో కలిసిపోయినది అని ఆలోచిస్తాండావు. అది కాదత్తా, ఆ యశోధరని అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు. ఆ విషయం నాకు కూడా తెలుసురా. కానీ నాతో ఎంత ప్రమాదమో దానికి తెలీదు. నేనేం చేయబోతుండాననే కదా నీ అనుమానం? చెప్తా ఇను. మనకు కావాల్సింది ఆ కార్తిక్ గాడు మనల్నేమీ చేయకుండా ఉండడం. అట్టా ఉండాలంటే మనం కొంచెం తెలివిగా ఆలోచించాలా. ఎట్టాగో మనం ఆ కార్తిక్ గాడిని ఎదిరించలేం. పైగా ఆడికి ఇప్పుడు ఆ మేనక మనుషులు కూడా తోడైనారు. ఇప్పుడు ఆడి బలం ఇంకా పెరిగినది. కాబట్టి ఆ కార్తిక్ గాడిని ఎన్నుపోటు పొడవడం తప్ప మనకి వేరే మార్గం ఏమీ లేదు. కానీ ఆడిని వెనక నుండి కొట్టాలన్నా మనకున్న బలం సాలదు. అందుకే ఆ యశోధర సాయం తీసుకున్నాను. అయినా ఆడి మనోధైర్యం ముందు మనం నిలబడి గెలవడం అన్నది అసాధ్యం. కానీ హఠా అని ఆడిని ఇడిసి పెడతాననుకోమాక. ఆడిని ఇంకో రకంగా దెబ్బతీస్తాను. నువ్వన్నట్టు ఆ కార్తీక్ గాడు పోలీసులకి దొరికితే ఆడు చంపినది నేరస్తుల్నే కాబట్టి ఎక్కువ కాలం శిక్ష పడదురా. ఆడి శిక్ష పెరగాలంటే ఇంకేదైనా నేరం వాడి మీద మోపాలా. అలా జరగాలంటే యశోధర సాయంతో మేనక మడుసుల్ని లేపేయాలా. అప్పుడు ఆ కార్తీక్ గాడి బలం తగ్గుతాది. కానీ అప్పుడు కూడా మనం వాడికి ఎదురుగా వెళ్ళి ఢీ కొట్టలేం. హట్టా చేసి కూడా మనం చాలాసార్లు ఓడిపోయినాం. అంటే ఇంకో రకంగా ఆణ్ణి ఇరికించాలా. ఏందిరా, బుర్రకేం ఎక్కట్లేదా? ఎప్పుడైతే మనం మేనక మడుసుల్ని అడ్డు తొలగించుకుంటామో ఎంటనే ఆ యశోధరికి ఆలోచించే సమయం కూడా ఇయ్యకుండా దాని కూతుర్ని ఇద్దరిని లేపేస్తాం.
యశోదరికి ఆ కార్తిక్ గాడికి ఎట్టాగూ పాత పగ ఉండాది కాబట్టి ఆళ్లని ఏసేసినది ఆ కార్తిక్ గాడే అని రుజువు చేస్తాం. అటు ఆ ముంబయోళ్ళ కేసు, ఇటు ఈ యశోదర కేసు రెండు కలిపి ఆడికి శిక్ష ఎక్కువ వేస్తారు. ఆ తరువాత మన పరపతినంతా ఉపయోగించి జైల్లోనే ఆ కార్తీక్ గాడికి సమాధి కట్టే ఏర్పాటు చేస్తాను. ఎట్టా ఉండాదిరా? వావ్! చేతిలో ఆయుధం ఉండదు, ఒంటిపై రక్తం మరక ఉండదు. మనమే ఇదంతా చేశామనడానికి సాక్ష్యం ఉండదు. 1 షాట్ 2 బర్డ్స్ అని అందరూ అంటారు, కానీ నో షాట్ మెనీ బర్డ్స్. హ్యాట్స్ ఆఫ్ అత్తా, ఆలోచన అదిరిపోయింది. తప్పు చేస్తున్నావనుకున్నాను, మన శత్రువుల తాట తీసే ఆలోచన చేస్తున్నావని మాత్రం అనుకోలేదు. నువ్వు కేకత్తా కేక. ఎక్కడికెళ్తున్నావే? పైకెళ్తున్నాను అమ్మగారు. రాజాబాబు గారు ఈ పేర్ల పుస్తకం తీసుకురమ్మన్నారు. ఎందుకు ఈ పేర్ల పుస్తకం? ఏమోనండి, ఆయన తెమ్మన్నారు, నేను తీసుకెళ్తున్నాను. నాకు అంతవరకే తెలుసు. అమ్మగారు, నాకు అర్థమైంది అమ్మగారు. రాజాబాబు గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చుంటారు. కాపురం కూడా చేసే ఉంటారు. ఏంటి నువ్వనేది? అవునమ్మగారు, పుట్టబోయే బిడ్డకి పేరు పెట్టడానికే ఈ పుస్తకం తెమ్మనుంటారు. నోటికొచ్చినట్టు అలా వాక్కే, అలా ఏం జరుగుండదు. గ్యారంటీ ఏముందమ్మా? కోసే మళ్ళీ ఎందుకే మమ్మల్ని అర్థం లేని ఆలోచనలతో భయపెడతావు? రాజాబాబు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడేంటి? అయినా పెళ్ళైతే ఆ అమ్మాయి మేళ్ళో తాళి ఉండాలి కదా. నందు, దాని మాటలేం పట్టించుకోకమ్మా, అది అలాగే వాగుతుంది. నువ్వు వెళ్ళవే. నందు, నువ్వు కంగారు పడకు, ఏమీ కాదు. బావ నిన్నే పెళ్లి చేసుకుంటాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించు. అమ్మా, చిన్నప్పటి నుంచి బావే నా భర్త అని నాలో ఆశలు రేపా. ఇప్పుడు అందులో ఏదైనా తేడా వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. బావ దక్కకపోతే నేను ఎలాగైనా చచ్చిపోతాను. కానీ చచ్చిపోయే ముందు చాలా మంది ప్రాణాలు తీసేపోతాను. అది అమ్మాయినా కావచ్చు, వచ్చిన ఆ అమ్మాయి గారైనా కావచ్చు. రాజాబాబు, ఇదిగోండి బాబు, మీరు అడిగిన పేర్ల పుస్తకం. సరే, నువ్వు వెళ్ళు. అట్టగే బాబు. తన స్పృహ కోల్పోవడానికి ముందు చివరిసారిగా నన్నే చూసింది కాబట్టి నన్ను గుర్తుపట్టినట్టుగా రియాక్ట్ అయిందని డాక్టర్ చెప్పింది. ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్న పేర్లన్నీ వరుసగా తన ముందు చదివితే తను ఏ పేరుకైతే రియాక్ట్ అవుతుందో అదే తన పేరు అయి ఉండొచ్చు. ట్రై చేసి చూద్దాం. ఎస్.
అనన్య, అక్షయ, అపూర్వ, వాసంతి, భారతి, భాగవతి. చూసారా అమ్మా, పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలని పేర్లని వరుసగా వినిపిస్తున్నారు. చంపాలత, చంద్రహాస్య, చంద్రాని, చంద్రబాల, చంద్రలేఖ, చంద్రమల్లిక, చంద్రిక, చంద్రముఖి, మళ్ళీ మళ్ళీ ఉన్నావా అక్కడ? ఏ మళ్ళీ పోవే, మళ్ళీ పోవే. వస్తున్నాను బాబు గారు. బాబు గారు, అది ఎలా కింద పడింది? తీసి పైన పెట్టు. అలాగేనండి.
చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తుంది కానీ పెద్ద నంగనాచిలాగే ఉంది. రాజాబాబు గారు పేర్లు చదువుతూ ఉంటే బాగుందనో బాగోలేదనో ఏమీ అనట్లేదు. రాజాబాబు గారు కూడా ఏం మాట్లాడట్లేదు. తిన్నంగా పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. పేర్లు పెట్టడానికి ఇంత బెట్టు చేస్తుందంటే రేపు రేపు ఇంకెలా ఉంటుందో. రేపు ఎలా ఉంటుందో అనేది నేను చూపిస్తానే. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ అది ఇక్కడుంటే మాత్రం ఖచ్చితంగా రాజా దాన్నే పెళ్లి చేసుకుంటాడు. అందుకే దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. రాజా భార్య స్థానంలో నా కూతురు తప్ప ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు, ఉండనివ్వను. అమ్మా, బావ దాన్ని పెళ్లి చేసుకుంటే నేను విషయం తాగి చచ్చిపోతాను. చావాల్సింది నువ్వు కాదే, అది. దానంతటది ఇంట్లోంచి వెళ్ళిపోయిందా సరే, లేదంటే నేనే దాన్ని చంపేస్తాను.